అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారో, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనలు 2వ అధ్యాయం. సాక్షిని చంపివేస్తారా, మన సాక్షిని చంపుకుంటారా? క్రీస్తు సాక్షిని చంపివేస్తారా, మన సాక్షిని చంపుకుంటారా? మన సాక్షిని చంపుకుంటారా? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. దేవుడే లేడని మేము చెప్పిందే చట్టమని ఇష్టమొచ్చినట్లు కాల్చివేస్తారా? దేవుడే లేడని మేము చెప్పిందే శాసనమని ఇష్టమొచ్చినట్లు చంపివేస్తారా? సాక్షిని చంపివేస్తారా, మన సాక్షిని చంపుకుంటారా? క్రీస్తు సాక్షిని చంపివేస్తారా, మన సాక్షిని చంపుకుంటారా? క్రీస్తు సాక్షిని చంపివేస్తారా? దేవుడే లేడని మేము చెప్పిందే చట్టమని ఇష్టమొచ్చినట్లు రేపు చేస్తారా? ఇష్టమొచ్చినట్టు చంపివేస్తారా? మరియు యేసు వారిని చూసి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇది ప్రభు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యమన్నమాట. మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడనని మీకు చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడవాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వారిని నలిచేయునని. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనం వరకు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును. అదే పంట కోయును. దేవుడే లేడని మేము చెప్పిందే చట్టమని ఇష్టమొచ్చినట్లు కాల్చివేస్తారా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మోసపోకుడి, దేవుడు వెక్కి
మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, దేవుడు వెక్కిరించబడడు. దేవుడే లేడని మేము చెప్పిందే చట్టమని ఇష్టమొచ్చినట్లు కాల్చివేస్తారా? దేవుడే లేడని మేము చెప్పిందే శాసనమని ఇష్టమొచ్చినట్లు చంపివేస్తారా? సాక్షిని చంపివేస్తారా? మన సాక్షిని చంపుకుంటారా? క్రీస్తు సాక్షిని చంపివేస్తారా? మన సాక్షిని చంపుకుంటారా? క్రీస్తు సాక్షిని చంపివేస్తారా?